Hi, I'm Dr. Narayana, maxillofacial surgeon working in Elident Hospitals, KPHP, Manikonda and Kondapur are the other branches. సో ఇవాళ మనం పెరికోరోనైటిస్ అనే ఒక దాని గురించి తెలుసుకుందాం. పెరికోరోనైటిస్ ఈజ్ ఒక 18 to 26 years ఏజ్ అప్పుడు మనకి జ్ఞానదంతం అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఈ జ్ఞానదంతం వచ్చేసి నోట్లో స్పేస్ లేకపోతే, పళ్ళు వరుసలో లేకపోయినా, నోట్లో సరిగ్గా స్పేస్ లేకపోయినా సగం వరకు వచ్చి ఆగిపోతూ ఉంటుంది. సో ఈ జ్ఞానదంతం అనేది మనకి సరిగ్గా బయటికి రాకపోతే సగం వాటిలో వచ్చి ఆగిపోయిన తర్వాత ఏమవుతూ ఉంటుంది అంటే, మనం ఫుడ్ తిన్నప్పుడల్లా ఆ జ్ఞానదంతం ముందు పళ్ళు వచ్చేసి వాటి మధ్యలో ఫుడ్ అనేది ఇరుక్కుపోతూ ఉంటుంది. సో వన్స్ ఫుడ్ ఇరుక్కుపోవడం అనేది స్టార్ట్ అవుతే మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి బ్యాడ్ బ్రెత్ వస్తుంది. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఆ ఫుడ్ అనేది ఇరుక్కుపోయి చాలా ప్రాసెస్ తర్వాత ఆ ఫుడ్ ఇరుక్కుపోయిన చోట మనకి చాలా మటుకు డెంటల్ కేరీస్ అనేది ఫామ్ అవుతుంది, అంటే పన్ను పుచ్చు అనేది మొదలవుతుంది. సో ఈ సగం బయటికి వచ్చిన జ్ఞానదంతంతో పాటు ముందు మనకి మంచిగా ఉన్న పళ్ళు కూడా పాడయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇలా ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనకి ఆ పంటి పైన ఉండే చిగురు అనేది ఉబ్బుతుంది. ఆ ఉబ్బినప్పుడు మనం ఏదన్నా మెడికేషన్స్ కానీ ఏమైనా తీసుకొని, సెల్ఫ్ మెడికేషన్స్ అనేవి తీసుకొని మనం చాలా మటుకు ఇంట్లోనే ఉంటాం. ట్రీట్మెంట్కి వెళ్ళడం అనేది అవాయిడ్ చేస్తూ ఉంటాం, యా డెంటల్ ఒపీనియన్ తీసుకోవడం అనేది మనం వదిలేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ గమ్ ఆర్ ఆ చిగురు అనేది కాన్స్టెంట్గా మీరు తినేటప్పుడు మనం తినే ఫుడ్తో పాటు ఆ చిగురు కూడా నములుతూ ఉంటారు, లేదా ఆ చిగురుకి పంటికి మధ్యలో ఫుడ్ అనేది చాలా ఇరుక్కుపోతూ ఉంటుంది. అలా ఇరుక్కుపోయి మీకు ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది, లేదంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఒకటి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్నే పెరికోరోనైటిస్ అంటారు. ఆ పెరికోరోనైటిస్, ఆ ఇన్ఫెక్షన్ ఫామ్ అయిన తర్వాత మీకు ఆ ఫుడ్ అనేది అక్యూములేట్ అవుతూ ఆ ఇన్ఫెక్షన్ వచ్చేసి మీకు పస్ ఫామ్ అవుతుంది. ఆ పస్ ఫార్మేషన్ వచ్చేసి మీకు ఆ టూత్ని కాకుండా కింద ఉండే ఎముకని కూడా డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేస్తూ మనం అప్పుడు కూడా సెల్ఫ్ మెడికేషన్ అనేది చాలా ప్రిఫర్ చేసుకొని తీసుకుంటాం. అప్పుడు ప్రాబ్లం ఒక టెంపరీగా తాత్కాలికంగా రిలీఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా సివియర్గా వస్తుంది. మౌత్ ఓపెన్ చేయకపోవడం, ఫుడ్ మింగినప్పుడు మీకు ప్రాబ్లం రావడం, గొంతులో నొప్పి రావడం, ఇలాంటివన్నీ కొన్ని స్లైట్గా సిమ్టమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్గా ప్రజెంట్ అవుతాయి. అలా వచ్చినప్పుడు వెంటనే డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. థ్యాంక్ యూ.